హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీబీ జోడీ సీజన్ 2లో ఐదుగురి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా చక్కగా వీళ్ళకి జడ్జెస్ ఇచ్చే ప్రాపర్టీతో వీళ్ళు ఎలా చేస్తారు అనేది జడ్జెస్ రౌండ్ కాబట్టి వాళ్ళ జడ్జెస్ చాయిస్. సో వాళ్ళు చెప్పిన దాంతో వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తారు. ఇక అమర్ వాళ్ళు ఒక చిన్న టిష్యూ పేపర్తో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. బట్ మార్క్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువే వస్తాయి. ఈసారి వీళ్ళకి 83 మార్క్స్ అయితే వస్తాయి టోటల్. ఇక నెక్స్ట్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య. సో ఇక శ్రీ సత్య వాళ్ళకు వచ్చేసరికి 79 మార్క్స్తో సెకండ్ హైయెస్ట్ వీళ్ళు ఉంటారు. సో థర్డ్ వచ్చేసి నైనిక అండ్ సాయి, వీళ్ళు 69 మార్క్స్తో ఉంటారు. తర్వాత చైతు అండ్ శ్రీజ, వీళ్ళు వచ్చేసి 65 మార్క్స్తో ఉంటారు. ఇక లీస్ట్ వచ్చేసరికి 63 డేమాన్ అండ్ రీతు, 63 టోటల్ అనమాట. సో ఇదంతా జడ్జెస్ మంచి స్కోర్స్ ఇచ్చినా కానీ కంటెస్టెంట్స్ ఇచ్చే దాంతో వీళ్ళకి కొద్దిగా అటు ఇటు అయిపోతున్నాయి మార్క్స్. సో ఈసారి కూడా డేమాన్ అండ్ రీతు అయితే లీస్ట్లో ఉన్నారు. మరి నెక్స్ట్ వీక్ కూడా వీళ్ళే లీస్ట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఫేజ్ ఆఫ్కి వెళ్లాల్సింది కూడా వీళ్ళే. ఇక పర్ఫార్మెన్సెస్ అన్ని పక్కన పెట్టేస్తే ఇక ఈరోజు ఇమ్మాన్యుయల్ చేసే ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో ఇక డేమోన్ అండ్ రీతు వీళ్ళిద్దరిని చూసి సార్ వీళ్ళిద్దరి గురించి నేను మాటలు కాదు అక్కడికే వెళ్ళి కూర్చొని చెప్తానని చెప్పేసి వాళ్ళిద్దరూ ఒకే చైర్లో ఉంటే ఇక వీళ్ళిద్దరు రే జరుగురా జరుగు, నీకు ఇదే కదా కావాల్సింది, నేను ఈ మూల కూర్చుంటే మీ ఇద్దరు కనీసం దగ్గరగా కూర్చోవాలనే కదా, అందరూ ఎలా కూర్చొని ఉన్నారా సీట్లో అటొకరు ఇటొకరు కూర్చుంటే మీ ఇద్దరు మాత్రం ఏంటి ఇంత దగ్గరగా కూర్చున్నారు, జరగండి జరగండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక మన రీతు నవ్వుకైతే అమ్మ ఒక్కసారి నీ నవ్వమ్మ నవ్వు, నీ నవ్వుని చూసి చాలామంది అసలు ఇన్స్పైర్ అవ్వి ఇలాగే నవ్వాలి, సో ఇలా నవ్వితేనే మాకు ఇష్టం రీతు అని చెప్పేసి ఈ నవ్వుకి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారమ్మా, ఒక్కసారి నవ్వు అనగానే ఇక తనకు నవ్వు రాకపోయినా ఇమ్మాన్యుయల్ కోసం నవ్వుతుంది. నీ నవ్వు చూసి నీకే నవ్వు రావట్లేదు కానీ జనాలు మాత్రం నీ నవ్వుకి ఫ్యాన్స్ అయిపోయారు అని చెప్పేసి ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఒక ఆట ఆడుకుంటాడనే చెప్పాలి. నిజంగా ఈసారి పర్ఫార్మెన్సెస్ మాత్రం బాగానే చేశారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి. ఇక కీర్తి వెళ్ళిపోవడం కొద్దిగా బాధ అనిపించింది. బట్ వాట్ ఎవర్ రీజన్ తనకు కూడా త్వరగా తను రికవరీ అవి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బట్ చైతు అండ్ శ్రీజ వీళ్ళిద్దరు కూడా మంచిగానే ట్రై అయితే చేస్తున్నారు. చూద్దాం ఏ లెవెల్ వరకు వీళ్ళు కూడా వెళ్తారు అనేది. నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.